గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో 4వ సినిమా అఖండ 2 తాండవం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం డిసెంబర్ 12న ప్రీమియర్స్తో కలిపి గురువారం రాత్రి ప్రీమియర్స్తో కలిపి 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రెండవ రోజు శనివారం 17 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 19 కోట్లు గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో 86 కోట్ల వరకు గ్రాస్ వచ్చిన సినిమాకు నిన్న సోమవారం వర్కింగ్ డేలో దెబ్బ పడింది. కలెక్షన్స్ 6 కోట్లకు పడిపోయింది నిన్న. అలా టోటల్గా 4 రోజుల్లో అఖండ 2 సినిమా 92 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా ఎక్సలెంట్గా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలంగాణలో రాయలసీమ నుంచి 18 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 8 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో అఖండ 2 సినిమా 74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ. మేజర్గా కర్ణాటక నుంచి అంటే హిందీ 1 కోటి లోపల ఉంది గ్రాసు, 10 కోట్లు గ్రాస్ వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో, మేజర్గా కర్ణాటక నుంచే. ఇక ఆ తర్వాత ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 8 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం సినిమా 4 రోజుల్లో 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 92 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, 20 కోట్ల కొన్నాడు. 15 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజులు. ఇంకా 5 కోట్ల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 20 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది 4 రోజులు. అంటే ఇంకా 10 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 11 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 7 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 3.5 కోట్ల షేర్ రావాలంటే మరో 7 కోట్లు గ్రాస్ రావాలి ఈస్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 2.5 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో, అంటే మరో 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకో 4 కోట్ల షేర్ రావాలంటే మరో 8 కోట్ల గ్రాస్ రావాలి. అన్ని చోట్ల 50% రికవర్ అయ్యింది. ఒక నైజాంలో తెలంగాణలో 75% రికవరీ అయింది. ఇక కృష్ణాకి డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి నెల్లూరులో, ఒంగోలు కలిపి, అంటే మరో 2 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 80 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 46 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 34 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాలు హిట్ అవ్వడానికి. 34 కోట్ల షేర్ రావాలి అంటే మరో 70 కోట్ల గ్రాసు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని 10 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా కర్ణాటకకి 5 కోట్లు వచ్చింది. ఇక్కడ 50% రికవర్ అయింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి పాన్ ఇండియా లెవెల్లో, ఎస్పెషల్లీ కర్ణాటకలో. ఇక హిందీ, తమిళ, కేరళలో కలెక్షన్స్ లేవు, వదిలేయాలి దాన్ని. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే 12 కోట్లకు కొంటే 4 కోట్లు వచ్చింది అంతే. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి అంటే ఇంకా 16 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. అలా ఓవరాల్గా సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 103 కోట్లకు కొంటే 4 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 55 కోట్లు ఉంది. అంటే 50% రికవరీ అయింది. ఇంకా 48 అంటే 48 కాదు 49 కోట్ల దాకా రావాలంటే మరో 50 కోట్లు రావాలి. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే మరో 100 కోట్ల గ్రాస్ రావాలి ఓవరాల్గా. అందులో 70 crores మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. ఏమో కష్టమే చూస్తుంటే వీక్ డేస్లో. అంటే ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా కలెక్షన్స్ తగ్గుతాయి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 100 కోట్ల గ్రాస్ టచ్ చేయొచ్చు, లేదా రేపు వచ్చే కలెక్షన్స్తో 100 కోట్లు అవుతుంది. సో ఇంకా 100 కోట్లు రావాలి ఈ నెక్స్ట్ వీకెండ్లో మీరు లాంగ్ రన్ మిగతారని అంటే కొద్దిగా డౌటే.
బాలయ్య ఇంతవరకు 150 హైయెస్ట్ చూశాడు. ఈసారి కూడా 150 దగ్గర ఆగిపోతాడేమో. బట్ ఏమంటే వరుసగా 5 సినిమాలు 100 కోట్ల గ్రాసు, వరుసగా 5 సినిమాలు 50 కోట్ల షేర్, ఆ రికార్డులు అయితే ఉన్నాయి. కానీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ, 200 కోట్లు పెట్టారు, ఎక్కువకి అమ్మారు, 103 కోట్లకు అమ్మారు, హైయెస్ట్ ఇది బాలయ్యకు. సో అందుకుంటాడా లేదా అనేది చూడాలి. చూస్తుంటే కొద్దిగా కష్టంగానే ఉంది. ఏమంటే పోటీలో తెలుగు రాష్ట్రాల సినిమాలు ఏం లేవు కాబట్టి. బట్ ఈ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 19కి అవతార్ ఉంది, 25 క్రిస్మస్ చాలా సినిమాలు ఉన్నాయి. మరి చెప్పలేం. అది మన బాలయ్య బోయపాటిల అఖండ 2 రిలీజ్ అయిన 4 రోజుల్లో 92 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 55 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 103 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 55 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 48 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 48 కోట్లు షేర్ రావాలంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే, చూడాలి. ఓకే, బాయ్.